హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో మటన్ మామిడికాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు, 1 స్పూను పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ అని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 1/2 kg మటన్కి 1 మామిడికాయ, 4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మామిడికాయని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, ఆల్రెడీ ముందు వేసాం కదా. బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. కొంచెం కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ప్రెషర్ పెట్టుకొని 5-6 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, అందుకని 5 or 6 విజిల్స్ రావాలి. చూసారు ఎంత బాగుందో, ఈ కలర్లోకి వచ్చిందో. మామిడికాయ వేయటం వల్ల మనకు చాలా జ్యూసీగా, చాలా గ్రేవీగా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే మటన్ మామిడికాయ రెడీ. మనం బౌల్లో తీసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎమ్మీ మటన్ మామిడికాయ రెడీ. ఇది పెద్దవాళ్ళకే కదండి, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది.